హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 12వ భాగం. స్నేహ భయం భయంగా చూస్తూ, జరిగింది తెలుసుకున్నావు కదా అర్నవ్, ఇంకా ఇందులో నా తప్పుందా అని అడిగింది. అర్నవ్ ఆవేశంగా స్నేహాన్ని చూస్తూ తనతో పాటు హితని పైకి లేపి స్నేహని కొట్టు అని అన్నాడు. అంతే హిత తెగులు వచ్చిన కోడిలా వణికిపోతూ, ఏం ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను స్నేహ గారిని కొట్టటం ఏంటండి? లేదు లేదు, నేను కొట్టలేను అని అంది. తన మాటలకి అర్నవ్ కోపంగా, ఇప్పుడు నువ్వు కొట్టకపోతే నేను చంపేస్తాను. కొట్టటం కావాలా, చంపేయటం కావాలా అంటూ ఆవేశంగా తన చేయి సెక్యూరిటీ వైపు పెట్టగానే సెక్యూరిటీ తన గన్ తీసి అర్నవ్ చేతిలో పెట్టారు. అంతే స్నేహ ఫ్యామిలీ భయంతో వణికిపోతూ, అర్నవ్ మమ్మల్ని క్షమించు, మేము చేసింది తప్పే కానీ మమ్మల్ని చంపొద్దు ప్లీజ్ అర్నవ్ అని బ్రతిమలాడుతూ ఉంటే, చెప్పు కొడతావా లేదంటే నన్ను చంపమంటావా? వీళ్ళని చంపిన చిన్న ఆధారం దొరకకుండా చేయటం ఈ అర్నవ్ స్పెషాలిటీ. సో త్వరగా డిసైడ్ అవ్వు అని సాడిస్టిక్ స్మైల్తో అనగానే హిత వెన్నుల్లో నుంచి వణుకు పుట్టి తాతయ్య గారు అంటూ నిబ్బరంగా కూర్చుని ఉన్న రాఘవరెడ్డి గారి వైపు చూసింది. రాఘవరెడ్డి గారు భుజాలు ఎగరేస్తూ, వాడికి కోపం వస్తే ఆపటం నా తరం కూడా కాదు హిత. వాడు చెప్పినట్టు చేసేయ్. అయినా నిన్ను కొట్టమంటుంది స్నేహనే కదా, నీ భర్తని కాదు కదా. ఎందుకంత భయం చెప్పు? ఇందాక కిచెన్లో నిన్ను స్నేహ కొట్టింది కదా, అదే దెబ్బ తనని కొట్టు అని అన్నారు చాలా క్యాజువల్గా. రాఘవరెడ్డి గారి మాట వినగానే స్నేహ కళ్ళు పెద్దవి చేసి మనసులో, అంటే అంటే నేను దీనిని కొట్టింది వీళ్ళు చూశారా అని అర్నవ్ వైపు చూసేసరికి అప్పటికి అర్నవ్ కళ్ళు ఎర్రని నిప్పు కనికల్లా మారిపోయి ఉండటం చూసి భయంతో, హిత నన్ను కొట్టు ముందు నువ్వు కొట్టు అని భయంతో అరుస్తూ ఉంటే, హిత ఏడుస్తూ, లేదు మేడం, నేను మిమ్మల్ని కొట్టలేను, నన్ను క్షమించండి అని అంటుంటే, స్నేహ హిత ఎదురుగా నిలబడి, నన్ను నేనే కొట్టమని అడుగుతుంటే కొట్టడానికి నీకేమైంది? అంటే నీ ఉద్దేశం కొట్టకుండా మమ్మల్ని చంపించేయాలని అనుకుంటున్నావా అంటూ హిత చేతులు తీసుకొని తన చెంపలు తనే వాయించుకుంటూ ఉంటే, హిత భయంగా, మేడం ప్లీజ్ నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంది. ఆగండి అని అర్నవ్ గట్టిగా అరవటంతో స్నేహ ఆగిపోయి అర్నవ్ వైపు ఆశగా చూసింది. ఇప్పటికైనా అర్నవ్ వదిలేస్తాడేమోనని. కానీ అర్నవ్ తన అంచనాలని తారుమారు చేస్తూ, నేను హితని కొట్టమని చెప్పాను, నిన్ను నువ్వు కొట్టుకోమని చెప్పలేదు. అయినా ఆ కొట్టుకోవటం ఏంటి? చెంపల మీద వెన్నపూస రాసుకుంటున్నావా? అంత స్మూత్గా కొట్టుకుంటున్నావు అని సీరియస్గా చెప్పి హిత వైపు చూస్తూ, తన చెంప మీద దెబ్బ పడింది అంటే దాని రీసౌండ్ ఇల్లు మొత్తం వినిపించాలి. అంత స్ట్రాంగ్గా ఉండాలి దెబ్బ. పొరపాటున వదిలేశావంటే నేను మాత్రం వదిలేయను. బికాజ్ నన్ను మోసం చేసే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టే ఛాన్స్ నేనెప్పుడూ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఒక్క ఛాన్స్ నీకోసం మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఇంతకాలం నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావన్న ఒకే ఒక్క రీజన్తో. ఏంటి కొడతావా లేదా అని కళ్ళు ఎగరేయగానే హిత భయపడిపోయి, చంపొద్దు కొడతాను అని కష్టంగా కళ్ళు మూసుకుని స్నేహ చెంప మీద తన శక్తి మేర కొట్టింది. కానీ అసలు ఆ దెబ్బ తగిలినట్టు కూడా అనిపించకపోవటంతో గట్టిగా అమ్మ అరిచాడు అర్నవ్, ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా. అంతే హిత భయపడిపోయి ఆ భయంలో తనలో ఉన్న హార్మోన్స్ మొత్తం శక్తిని ఉత్తేజింపజేయటంతో, ఇది ఒక రీసెర్చ్లో తెలిసింది, మనం భయపడినప్పుడు మన శక్తి రెండింతలు అవుతుందంట. సో అందుకే ఇలా రాస్తున్నాను లాజికల్గా. తనకి తెలియకుండానే స్నేహ చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టింది. ఆ దెబ్బ అర్నవ్ దెబ్బ కంటే స్ట్రాంగ్గా ఉండటంతో స్నేహ దెబ్బకి టీపాయ్ మీద పడిపోయి నుదురు టీపాయ్ చివర కొట్టుకోవటంతో స్కిన్ కట్ అయ్యి బ్లడ్ వచ్చి అమ్మ అంటూ గట్టిగా అరిచింది. రమణి గారు భయంగా బాధగా స్నేహ అంటూ స్నేహ భుజాలు పట్టుకుని పైకి లేపి హిత వైపు ఒక్క క్షణం ఉరిమి చూసి వెంటనే మొహం నార్మల్గా పెట్టేసి, ఇంత చేస్తున్నావా అర్నవ్? అంటే నా కూతుర్ని నువ్వు ప్రేమించిందంత నాటకమేనా? ప్రేమించిన అమ్మాయి తనకు తెలియకుండానే చిన్న తప్పు చేస్తే ఇంత ఘోరమైన శిక్షణ నువ్వు వేసేది?
ఇదేనా ఒక ప్రేమికుడిగా నువ్వు ప్రేమికురాలికి ఇచ్చే వాల్యూ అని ఆవేశంగా అడిగారు. ఏంటి ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా? దీనిని నేను ప్రేమించానని ఎలా అనుకుంటున్నారు? నెవర్. నేనెప్పుడూ స్నేహాన్ని ప్రేమించలేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగానే షాక్తో స్నేహ తలపైకెత్తి, అబద్ధం, అంతా అబద్ధం. నీ అంతట నువ్వే నాకు పరిచయం అయ్యావు. నీ అంతట నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావు. నీ అంతట నువ్వే మన ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్ళావు. ఇదంతా అబద్ధం కాదు, నిజం, నిజం అని గట్టిగా అరుస్తూ ఉంది. తన అరుపులకి అర్నవ్ పెద్దగా హహహ అని నవ్వుతూ, నేను చేసిన యాక్టింగ్ అంతా నిజం అనుకుంటే నీ అంత మూర్ఖురాలు మరొకరు ఉండరు. నేను ఎందుకు ఇదంతా చేశానో కనుక్కోండి. మీకంత స్టామినా ఉంటే. లేదంటే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొక క్షణం నా ఎదురుగా మీరు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అనగానే స్నేహ, రమణి గారు భయం, కోపం కలగలిపి అర్నవ్ వైపు చూస్తూ ఉంటే రామిరెడ్డి గారు కోపంగా చూస్తూ, నీ అంతు తేలుస్తాను అర్నవ్ అని అన్నారు. అది చూద్దాంలే. ముందు మీరు బయటికి వెళ్ళండి. మీరు వెళ్ళాక మాకు చాలా పని ఉంది అని హిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగాడు. అప్పటి వరకు భయంతో ఏడుస్తూ ఉన్న హిత కాస్త అర్నవ్ చెప్పిన మాటలకి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంది. స్నేహ ఫ్యామిలీ ముగ్గురు ఆవేశంతో రగిలిపోతూ బయటికి వెళ్ళటానికి అన్నట్టు ఒక్క అడుగు ముందుకు వేయగానే ఆగండి అని అరిచి అర్నవ్ తన ప్యాంట్ పాకెట్లో నుంచి చెక్ తీసి స్నేహ చేతిలో పెడుతూ, నిన్ను వాడుకున్నందుకు ఈ అమౌంట్ అని సైడ్ స్మైల్తో చెప్పి, వన్ మోర్ థింగ్ అంటూ హితని తీసుకువెళ్ళి రమణి గారి ఎదురుగా నిలబెట్టి, నీ చెప్పు తీ హిత అని అన్నారు. హిత భయంగా అర్నవ్ వైపు చూస్తుంటే, చెప్పింది అర్థం కాలేదా? ముందు నువ్వు నీ చెప్పు తీ అని అరవటంతో హిత భయపడిపోయి తన చెప్పు కాలు నుంచి తీయగానే, తీసుకో ఆ చెప్పు చేతిలోకి అని అన్నాడు. హిత ధైర్యం చేసి ఎందుకండి అని అడిగింది. అర్నవ్ గంభీరంగా, చెప్పింది చేయటం వరకే నీ పని, నోరు మూసుకొని తీసుకో అని గర్జించటంతో హిత భయపడిపోయి చెప్పు చేతిలోకి తీసుకోగానే అర్నవ్ హిత చేతిని పట్టుకొని రమణి గారి 2 చెంపలు వాయించేసి, ఇది మీరు ఇన్నాళ్ళు హిత విషయంలో ప్రవర్తించిన తీరుకి అని రామిరెడ్డి గారి వైపు చూస్తూ, మిమ్మల్ని ముట్టుకోవాలన్న అసహ్యం వేస్తుంది. అందుకే వదిలేస్తున్నాను. కానీ ముందు ముందు మీరు ఎదుర్కోబోయే పరిస్థితులకి రెడీగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి సెక్యూరిటీతో వాళ్ళని బయటికి పంపించేయ్. ఈ దరిదాపుల్లో మరోసారి వాళ్ళు నాకు కనిపించకూడదు అని వార్నింగ్ ఇచ్చి హిత భయంతో ఏడుస్తూ ఉంటే తనని దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక హిత గట్టిగా ఏడుస్తూ ఉంటే అర్నవ్ తనని దూరం జరిపి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు జరిగిన అన్యాయానికి ఈ మాత్రం బదులు తీర్చుకోకపోతే ఎలా చెప్పు హిత? ఈ క్షణం నుంచి నీకు నేను తోడుగా ఉన్నాను. తాతయ్య ఉన్నారు. ఇప్పటి నుంచి నీ కన్నీరు రాకూడదు అని లాలనగా అంటుంటే హిత ఇంకా ఇంకా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అర్నవ్ గుండెల మీద వాలి కళ్ళు మూసుకుంది. అర్నవ్ కూడా తన ఏడుపులో బాధ మొత్తం వెళ్ళిపోవాలనుకుని ఇక కదిలించలేదు. అలా హిత నిద్రపోయాక రాఘవరెడ్డి గారి వైపు చూస్తూ, పాపం బాగా స్ట్రెస్ తీసుకుంది తాతయ్య, అందుకే ఇలా వాలిపోయింది. నేను తనని పడుకోబెట్టి వస్తాను అని హితని 2 చేతుల్లోకి తీసుకొని తన రూంలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి దుప్పటి కప్పి తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి కిందకి వచ్చి రాఘవరెడ్డి గారి ఎదురుగా కూర్చుని, నేను చేసింది కరెక్టే కదా తాతయ్య అని అడిగాడు. నా మనవడు ఏది చేసినా ఆలోచించే చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ స్నేహ వాళ్ళు మన విషయంలో చేసిన దానికి నువ్వు చేసిన దానికి కరెక్ట్. హిత విషయంలో వాళ్ళు ప్రవర్తించిన తీరుకి జరిగిన దానికి మాత్రం లెక్క సరిపోలేదు. ఇంకా ఇంకా వాళ్ళు అనుభవించాలి అని కోపంగా అన్నారు రాఘవరెడ్డి గారు. యూ డోంట్ వరీ తాతయ్య, నేను చూసుకుంటాను కదా అని కళ్ళతోనే భరోసా ఇచ్చి, నేనొకసారి ఆఫీస్కి వెళ్ళి వస్తాను తాతయ్య, ఇంపార్టెంట్ వర్క్ ఉంది
అంటూ ఆల్రెడీ తెచ్చుకున్న కోట్ తగిలించుకొని అర్ణవ్ వెళ్ళిపోతే రాఘవరెడ్డి గారు గర్వంగా మీసం మెలేసి అది నా మనవడంటే అని అనుకుని ఆయన రూంలోకి వెళ్ళిపోయారు. మొత్తానికి ఇదంతా పనివాళ్ళు చూడకపోవటం వలన స్నేహ వాళ్ళ పరువు కొంచెమైనా నిలబడింది. లేదంటే ఉన్నది కూడా ఊడ్చుకుపోయి ఉండేది. కష్టంగా ఇంటికి చేరిన స్నేహ ఆవేశంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటే రామిరెడ్డి గారు కోపంగా స్నేహ చెంప మీద కొట్టి, నిన్ను నువ్వు కొట్టుకో సిగ్గులేనిదానా, ఒక పక్క పెళ్లి పెట్టుకుని వద్దని చెప్పిన దానికోసం పరుగులు పెట్టి ఈరోజు ఏడుస్తున్నావా? ఏడు, బాగా ఏడు. కాళ్ళ వరకు వచ్చిన అదృష్టాన్ని కాళ్ళతోనే తన్నేసి దూరం చేసుకున్నావు. ఇప్పుడు మనం చేసిన దాని కారణం మనల్ని ఇంతటితో వదిలేస్తాడన్న నమ్మకమైతే నాకు లేదు. రెడీగా ఉండండి ఇంకా ఇంకా బాధలు అనుభవించటానికి అని సీరియస్గా చెప్పి కోపం ఆవేశంతో ఊగిపోతున్న ఇద్దరిని ఆయన వదిలేసి వెళ్ళిపోతే రమణి గారు పగతో రగిలిపోతూ, నువ్వు బాధపడకు స్నేహ, ఇతని ఏదో ఒకటి చేసేదాకా నేను ప్రశాంతంగా ఉండను. అది అది నన్ను చెప్పుతో కొడుతుందా? ఇంతకింత బదులు తీర్చుకోకుండా దానిని వదిలిపెట్టను. చూస్తూ ఉండు. అది ఏడ్చే రోజు తొందరలోనే ఉంది అని అన్నారు. అది ఏడవటం కాదమ్మా, చావాలి. నాకు అది చచ్చిపోవటం కావాలి అని ఆవేశంగా అరిచింది స్నేహ. తప్పకుండా స్నేహ, అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మన కాళ్ళ మీద పడి చంపేయమని అదే కోరాలి. అప్పుడు అప్పుడు చంపేస్తే కదా మనం పడిన అవమానానికి బదులు తీర్చుకున్నట్టు ఉంటుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది అని వాళ్ళ గుడ్డి ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. ఏడ్చి నిద్రపోయిన హిత ఎప్పుడో మధ్యాహ్నానికి నిదానంగా కళ్ళు తెరిచి భారంగా మారిన తలని నొక్కుకుంటూ పైకి లేచి కూర్చొని, ఎక్కడ ఉన్నాను నేను అంటూ రూమ్ మొత్తం పరికించి చూసి అర్ణవ్ రూమ్ అని గుర్తుకు రాగానే జరిగింది గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతూ, అమ్మో, అర్ణవ్ గారు మరీ ఇంత జాలి దయ లేనివారని అనుకోలేదు. ఏంటి ఇలా చేశారు? నేను కొట్టకపోతే స్నేహ వాళ్ళని చంపేసేవాళ్ళ అని అర్ణవ్ చేతిలో తిప్పిన గన్ ఇంకా కళ్ళల్లో మెదులుతూ ఉండటంతో మొదటిసారి అలా ఎక్స్పీరియన్స్ అవ్వటంతో భయపడుతూనే ఉంది. ఇంతలో తన పక్కన ల్యాండ్ లైన్ రింగ్ అవుతూ ఉండటంతో ఆ భయంతోనే లిఫ్ట్ చేసిన తనని కింది నుంచి రాఘవరెడ్డి గారు కిందకి రమ్మని పిలవగానే త తాతయ్య గారు, ఆయన ఆయన ఇంట్లోనే ఉన్నారా ఇంకా అని తడబడుతూ భయంగా అడిగింది. తన భయం అర్థం చేసుకున్న రాఘవరెడ్డి గారు లేడు అని చెప్పగానే, ఇప్పుడే వస్తున్నాను తాతయ్య గారు అంటూ ఫోన్ పెట్టేసి గబగబా పైకి లేచి చీర సర్దుకుందామని అద్దంలో చూసింది. అలా చూసుకున్న తనకి ఎప్పుడు తన మెడని చేరిందో కూడా తెలియని ఉదయం చూసిన నెక్లెస్ ఉండటం చూసి ఆశ్చర్యపోయి, ఇది నేను వదిలేశాను కదా, పెట్టుకోలేదు కదా అనుకుని కూడా అదంతా ఇంపార్టెంట్ విషయం కాదనుకుని వెంటనే చీర సర్దుకొని జుట్టు సరి చేసుకొని కిందకి వెళ్ళింది. కిందకి వెళ్ళిన తనకి రాఘవరెడ్డి గారు సోఫాలో కూర్చొని కనిపించడంతో ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు చేసింది ఏం బాగోలేదు తాతయ్య గారు, వాళ్ళని అలా అవమానించటం అవసరమా? అసలు వాళ్ళు ఏం చేశారని ఇంత పెద్ద శిక్ష వేశారు? ఆయన స్నేహ గారిని వాడుకున్నారా? ఎందుకు? ఆయన స్నేహ గారిని ప్రేమించారు కదా. అసలు ఇదంతా ఏంటి తాతయ్య గారు? వాళ్ళని నా చేత ఎందుకు కొట్టించారు అని ఏడుస్తూ నిలదీసింది. ఇదే ధైర్యం నీ భర్త దగ్గర చూపించి సమాధానాలు తెలుసుకో హిత. నన్ను అడిగితే నన్నేం చేయమంటావు? వాడేమైనా అన్నీ నాకు చెప్పి చేస్తాడనుకుంటున్నావా? అంత లేదు. వాడు చేశాక నాకేదైనా తెలిసిద్ది అని నేను తెలుసుకోవలసిన ఇంకొన్ని ఉన్నాయి. సో నన్ను అడిగిన సమాధానం రాదు అని చెప్పి కూర్చొని సింగిల్ సోఫాలో కూర్చోబెట్టి కిచెన్లోకి ఫోన్ చేసి జ్యూస్ తీసుకురమ్మని చెప్పారు. తాతయ్య గారు, నాకు బుర్ర పగిలిపోతుందండి. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. ఆయన ఎందుకు వాళ్ళని నా చేత కొట్టించారు? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలండి?
మా ఊరికి వెళ్ళిపోవాలన్నా ఆ ఇంటికి వెళ్ళి నా సామాన్లు తీసుకోవాలి కదండి. ఆ ఇంటికి వెళ్తే నన్ను వాళ్ళు ఏం చేయకుండా వదిలేస్తారా అని కుక్క పెట్టి ఏడుస్తూ, ఆయన చేసింది ఏదీ నాకు నచ్చలేదండి, నచ్చలేదు అని ముక్కు చీదేసింది. హిత ఏడుపుకి రాఘవరెడ్డి గారికి నవ్వు వస్తున్నా, నవ్వితే ఇంకా అలుగుతుందేమోనని కష్టంగా పెదవులు బిగించి నవ్వు ఆపుకుంటూ ఉన్నారు. ఇంతలో జ్యూస్ రావటంతో హితకి ఇవ్వమని చెప్పి ఆయన మరొక జ్యూస్ తీసుకుని, ముందు జ్యూస్ తాగు, గొంతు ఎండిపోయి ఉండుంటుంది కదా, ఏడ్చి ఏడ్చి అని వెటకారంగా అన్నారు. తాతయ్య గారు అంటూ హిత ఏడుపు మొహం పెడుతుంటే, అబ్బా హిత, ముందు నువ్వు తాగు, తర్వాత మాట్లాడుకుందాం. నేనేమి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా, పైగా ఇప్పుడు నేను చాలా ఫ్రీగా కూడా ఉన్నాను అని చక్కగా ఆరెంజ్ జ్యూస్ సిప్ చేస్తూ చెప్పారు రాఘవరెడ్డి గారు. అసలే హిత ఎప్పుడూ కూడా అలాంటి జ్యూస్లు తాగకపోవటం వలన తాగాలనిపించే ఆశగా ఒక సిప్ చేయగానే పళ్ళు జిల్లుమన్నాయి చల్లదనానికి. తాతయ్య గారు, ఇది చాలా చల్లగా ఉందండి, ఎలా తాగుతున్నారండి అని అమాయకంగా అడిగింది హిత. రాఘవరెడ్డి గారు అనుమానంగా, నువ్వెప్పుడు ఇలాంటి జ్యూస్లు తాగలేదా హిత అని అడిగారు. లేదండి, స్నేహ వాళ్ళ ఇంట్లో నేను తయారు చేసి ఇవ్వటం వరకే నా పని. వీటిని తాగకూడదు, తాగితే ఒక పూట భోజనం పెట్టరు. ఒక్క జ్యూస్ కోసం కడుపు మార్చుకోలేను కదండి, అందుకే ఆశని చంపేసుకున్నాను అని అమాయకంగా చెప్పి మరో సిప్ చేసింది. తన మాటలకి రాఘవరెడ్డి గారి మనసు ద్రవించి, ఇక నుంచి అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడూ రాదు, ముందు తాగు అండ్ అందులో ఐస్ క్యూబ్స్ వేశారు, అందుకే అంత చల్లగా ఉంది అని అన్నారు. అంటే అని హిత ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగింది. అంటే నువ్వు జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఐస్ గడ్డలు వేస్తావు కదా అని చెప్పగానే, హో, వాటి వల్ల ఇలా చల్లగా అవుతుందా, కానీ భలే ఉందండి తాతయ్య గారు అంటూ హిత అప్పటి వరకు ఏడ్చిన ఏడుపు కూడా మర్చిపోయి జ్యూస్ తాగేసి, థ్యాంక్ యూ తాతయ్య గారు జ్యూస్ ఇచ్చినందుకు అని చిరునవ్వుతో సంతోషంగా చెప్పింది. సరేలే కానీ ఇప్పుడు చెప్పు, స్నేహ వాళ్ళ ఇంట్లో నీ సామాన్లు ఏమున్నాయి, అవన్నీ నేను తెప్పిస్తాను అని అడిగారు. అయ్యో తాతయ్య గారు, మీరెందుకండి శ్రమ, నేనే వెళ్ళి తీసుకుంటాను, ఎప్పుడు మీరు నన్ను పంపిస్తారో చెప్పండి అని అడిగింది హిత. అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న అర్ణవ్ ఆ మాట వినగానే, నువ్వు ఈ ఇంటిని వదిలేయటం జన్మలో జరగదు, కానీ అలాంటి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకో అని కోపంగా చెప్పి, తాతయ్య ఒక కాఫీ తీసుకురమ్మని చెప్పండి అని సోఫాలో పడిపోయాడు అర్ణవ్. నేను తీసుకువస్తాను ఉండండి అని అర్ణవ్ నో చెప్పేలోపు చెంగు చెంగుమంటూ కిచెన్లోకి పరిగెత్తింది హిత. తనని చూసి అర్ణవ్ కొట్టుకుంటూ, ఈ పిల్లని మార్చేలోపు నేనే మారిపోయేటట్టు ఉన్నాను తాతయ్య అని అన్నారు. మారిపోరా, ఆ పిల్లలా కొంచెం సున్నితంగా కూడా మారు, పాపం ఎంతలా ఏడుస్తుందో తెలుసా నువ్వు చేసిన బీభత్సానికి, ఆ ఏడుపు మాన్పించి తనని మరిపించటానికి ఏదేదో చెయ్యాల్సి వచ్చింది అని రాఘవరెడ్డి గారు ఒక నిట్టూర్పు విడిచి, మీటింగ్ ఎలా జరిగిందని అడిగారు. బాగానే జరిగింది తాతయ్య, ఒక 2 రోజులు నేను ఆఫీస్కి వెళ్ళను, మీరు మేనేజ్ చేయండి అని అన్నాడు అర్ణవ్. ఏమైనా ప్లాన్స్ వేసుకున్నావా హితని బయటికి తీసుకువెళ్ళటానికి అని అడిగారు రాఘవరెడ్డి గారు అల్లరిగా. అవును, మీ మనవరాలతోనే ప్లానింగ్స్ వేసుకోవాలి, ఎక్కడికైనా తీసుకువెళ్తే, అయ్యో నన్ను కిడ్నాప్ చేసేశారు కాపాడండి అని అరిచే టైప్ ఆ పిల్ల అని వెటకారంగా అన్నాడు అర్ణవ్. ఈలోపు కాఫీ కప్ తీసుకువచ్చిన హిత, నేనేమి మరీ అంత క్రూరమైన దానిని కాదులేండి, మీరు నన్ను కిడ్నాప్ చేశారని చెప్పటానికి అని మూతి ముడిచి చెప్పి రాఘవరెడ్డి గారి పక్కన సింగిల్ సోఫాలో కూర్చొని అర్ణవ్ వైపే చూస్తూ ఉంది. తన చూపుకి అర్ణవ్ ఇబ్బందిగా కదులుతూ కష్టంగా కాఫీ కంప్లీట్ చేసి, ఏంటి ఆ చూపు, కళ్ళు దించు, ఇంకొకసారి నన్ను అలా గుడ్లగూబులా చూశావంటే కళ్ళు పీకేస్తాను అని అరిచాడు. అర్ణవ్ అరుపులకి భయపడిన హిత కళ్ళు దించేసి, సారీ అండి,
కానీ మీరు ఉదయం ఎందుకు అలా చేశారు అని మళ్ళీ వెక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. దెబ్బకి అర్ణవ్ తల పట్టుకొని, నా వల్ల కాదు తాతయ్య, నా వల్ల కాదు ఈ పిల్లతో వేగటం. ఏది చేసినా ఇది ఎందుకు చేశారు, అది ఎందుకు చేశారు అనటమే తప్ప అర్థం చేసుకోవటం లేదు. ఈ పిల్ల మరీ ఇలా ఉంటే కష్టం అని అరిచి, ఏం చేశాను? ఆహా, ఏం చేశాను నేను? ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. నన్ను మోసం చేసిన వాళ్ళని కొట్టడం కూడా తప్పేనా అని గర్జించాడు. అయ్యో, నేనలా అనలేదండి. మీరు మీరు కొట్టుకోండి కానీ మధ్యలో నన్నెందుకు తీసుకువెళ్ళి రమణి గారిని కొట్టించారు? ఇప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తారని నేను క్షణక్షణం భయపడాలి. ఎందుకండి ఇలా చేశారు అని కన్నీళ్లతో అడిగింది. వాళ్ళెందుకు నిన్ను ఏదో చేస్తారు? వాళ్ళు చేసేలోపు మధ్యలో నేను లేనా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అరిచి, ఇంకొకసారి నా ఎదురుగా ఏడ్చావంటే తన్నులు తింటావు హిత, మర్యాదగా ఏడుపు ఆపే అని అరిచాడు అర్ణవ్. దెబ్బకి హిత వెక్కిళ్ళని కష్టంగా గొంతులోనే ఆపి భయంగా అర్ణవ్ వైపు చూస్తూ ఉంటే, తాతయ్యకి నాకు లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాను, చేశావా అని తనని డైవర్ట్ చేయటానికి అడిగాడు. అయ్యో, ఆ విషయం మర్చిపోయానండి, నన్ను క్షమించండి, ఇప్పుడే అరగంటలో చేసేస్తాను అని హడావిడిగా కిచెన్లోకి వెళ్ళింది. తను కిచెన్లోకి వెళ్ళగానే కిచెన్లో ఉన్న స్టాఫ్ మొత్తాన్ని వెళ్ళిపోమని చెప్పాడు అర్ణవ్. కిచెన్లో ఉన్న ఫోన్కి ఫోన్ చేసి, అందరూ వెళ్ళిపోయాక అర్ణవ్ రాఘవరెడ్డి గారితో, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను తాతయ్య అని చెప్పి తన రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని టీ షర్ట్ అండ్ ట్రాక్లోకి మారిపోయి కిందకి వచ్చేసరికి రాఘవరెడ్డి గారు ఏదో ఫోన్ రావటంతో ఆయన రూమ్లోకి వెళ్ళిపోవటంతో అర్ణవ్ అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి హిత ఒక్కటే కింద మీద పడి వంట పని చేస్తూ ఉంది. అది చూసి అర్ణవ్ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ వచ్చి తన అడుగుల చప్పుడు కాకుండా నిదానంగా కిచెన్లోకి వెళ్ళి ఆల్రెడీ సెంట్రల్ ఏసీ ఆన్లోనే ఉన్నా కూడా చీర చెంగు నడుములో దోపి పనిచేస్తున్న హిత చెమట బిందువులు కారుస్తున్నా అవి తన వీపు మీద నుంచి జారి నడుము మీదకి, అంటే చీర కొంగు దోపుకొని ఉండటం వలన వెనక వైపు నడుము మీద నెలవెంక బాగా క్లియర్గా కనిపిస్తుంది అర్ణవ్కి. ఆ నెలవెంక మీద నుంచి జారి కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రాసెస్ చూసిన అర్ణవ్ గుండెల్లో అలజడి మొదలై గుటకలు మింగుతూ హిత వెనక చేరి తన చేతిని నడుము మీదకి పోనిచ్చి చీర లోపలి నుంచి నాభి మీద అదిమి పట్టి నాభి చుట్టూ గీతలు గీయటం మొదలుపెట్టాడు సెకండ్స్లోనే. అసలే భయంలో ఉన్న హిత సడన్గా తగిలిన స్పర్శకి కెవ్వున అరుస్తూ చేతిలో ఉన్న చాక్తో పాటు కూరగాయలు కూడా ఎగరేసి అర్ణవ్ మీద కూరగాయల అభిషేకం చేసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.